హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. ఇప్పుడే సంజీవ్ అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. 1 hour 5 minutes రన్ టైమ్ తో ఆహాల్ అయితే స్ట్రీమ్ అవుతుంది అనమాట. మూవీ చూసాక అనిపించింది అసలు ఎందుకు స్టార్ట్ చేశారో ఈ మూవీ అనిపించింది. ఆ కలర్ గ్రేడింగ్, ఆ క్యారెక్టర్స్ అవన్నీ స్టార్టింగ్ చూసినప్పుడు అర్థం అయిపోయింది ఇది ఓటీటీలో వచ్చే అంత గొప్ప ఫిల్మ్ అయితే కాదురా, జస్ట్ ఆ యూట్యూబ్ షార్ట్స్ కి వాటికి ఆ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ఈ రేంజ్ ఆఫ్ మూవీ ఇది. నేను ఎందుకు ఆహాల్ తీసుకున్నారు, అయినా నువ్వు ఎందుకు చూస్తున్నావు అన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట నాకు. సరేలే ఆహాల్ తీసుకున్నారంటే ఏదో కంటెంట్ మూవీ అయి ఉంటది, సో మనం కూడా ఒక మంచి వాచ్ చేద్దాము, మూవీ బాగుంటే 10 మందికి సజెస్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో మూవీ చూడటం అయితే స్టార్ట్ చేశాను. అది చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. మూవీ ప్లాట్ ఏం లేదు, ఒక అబ్బాయి సినిమాలోకి వెళ్ళాలనుకుంటా ఎలా స్ట్రగుల్స్ అవుతుంటాడు, ఆ ఫేజ్ ఎలా ఉంటది, ఇంట్లో నుంచి ప్రెజర్ ఎలా ఉంటది, లవర్ దగ్గర నుంచి ప్రెజర్ ఎలా ఉంటది, ఆడిషన్స్ కి వెళ్తా అవకాశాలు రాక ఎలా ఉంటది, లోపలికి వెళ్ళాక ఆ ప్రొడ్యూసర్స్ ఆ మాఫియా ఎలా ఉంటది, ఇదంతా మూవీలో అయితే చూపిస్తారనమాట. కానీ ఎంత చూపినా సరే నీకైతే ఏమి ఎక్కదు, ఏది ఎంగేజింగ్ అనిపిది అనమాట. మెయిన్ ఆ కాస్టింగ్ చూస్తేనే నాకు అంటే ఎక్కడో తేడా కొట్టింది అనమాట. వాళ్ళు చూపించాలనుకుంది నిజమే, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక పర్సన్, లేకపోతే ఒక ప్యూర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక పర్సన్ ఎలా స్ట్రగుల్ అవుతాడు సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళాలని చెప్పి చాలా క్లియర్ గానే చూపించారు. కానీ ఎందుకో నాకే కరెక్ట్ కాలేదనమాట. ఆ హీరోయిన్ ఆ పాటలు ఏమి వర్కౌట్ అయినట్టయితే నాకైతే అనిపించలేదు అనమాట. స్టార్టింగ్ ఏదో కామెడీ చేయాలని చెప్పి ఒక సీన్ అయితే పెట్టారు, కానీ ఎక్కడ కామెడీ అయితే వర్కౌట్ కాలేదనమాట. మెయిన్ గా నాకు బాగా నచ్చిన విషయం ఏమన్నా ఉందా అంటే రియాలిటీని బాగా చూపించారు, కానీ ఆ చూపించే విధానంలో ఎక్కడో ఫెయిలియర్ అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఏదో టైం పాస్ కూడా చూడలేం భయ మూవీ. ఫస్ట్ మీకు ఆ కలర్ గ్రేడింగ్ ఆ కాస్టింగ్ అంతా చూడగానే మైండ్ పోద్ది అనమాట. అవసరమా ఈ మూవీ చూడటం అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా పోను ఇంకా 15-20 నిమిషాలకి మీరే మూవీ ఆపేస్తారు. ఇంకా సాహసం కూడా చేయలేరు అనమాట, ముందుకు వెళ్ళాల్సిన సాహసం. పర్లేదు బ్రో, నాది గట్టిగుండే, నాకు మూవీలో వెళ్ళాలన్న ప్యాషన్ ఉంది, ఆ స్ట్రగుల్స్ నేను చూడాలనుకుంటున్నాను అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, మూవీ పేరు సంజీవ్, ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది.